మరో ప్రశ్న, దైవం వైపు వస్తే ఎందుకు కష్టాలు వస్తాయి, ధ్యానం చేస్తే ఎందుకు కష్టాలు వస్తాయి? మీకు కష్టాలు ధ్యానంలో వస్తున్నాయి అంటే మీరు చక్కగా చేస్తున్నారు ధ్యానం అని అర్థం, లేదా దైవ పూజలు పరిపూర్ణంగా చేస్తున్నారు హృదయపూర్వకంగా అని అర్థం. దైవం ఏం చేస్తుందంటే మొట్టమొదట మీలో ఉన్నటువంటి ఏదైతే అవసరం లేనివి, ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, అంటే ఏదైతే నిర్వీర్యమైనటువంటి చెత్త ఉందో, అవసరం లేనటువంటి చెత్త ఉందో, ఆ చెత్త అంతా క్లీన్ చేసే క్రమంలో మీకు కొంచెం అలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఏదైనా గృహప్రవేశం జరిగే ముందు ఇల్లు మొత్తం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత గృహప్రవేశం చేస్తాం కదా. అలాగనే ధ్యానం చేసేవాడికి పవిత్రత చేకూరే ముందు లోపల ఉన్నటువంటి చెత్త అంతా తీసేసే క్రమంలో కొంత మీకు అలసట చిరాకు అనిపిస్తుంది. అది మీకు బాధ కలిగిస్తుంది. అంతే తప్ప అవన్నీ మీకు ధ్యానం చేయటం వల్ల కానీ దైవం వైపు వచ్చినందువల్ల కానీ అవి జరగదు. అదొక ప్రాసెస్, స్పిరిచువల్ ప్రాసెస్. మీకు అత్యుత్తమైనటువంటిది మీకు అందజేసే ముందు మిమ్మల్ని శుభ్రపరిచి మీకు అది అందజేస్తుంది అన్నమాట. ఇది విశ్వం యొక్క ప్రణాళికలో భాగం, సిద్ధాంతం, విశ్వం యొక్క సిద్ధాంతం. అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు, ఏమీ అవ్వదు. ధ్యానం తప్ప వేరే ఏ మార్గం ఎన్నుకోకండి. ఇది సత్యమైంది, పవిత్రమైంది, ఎటువంటి చెడు లేనిది. లోక సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.